ఇక మేడారం మహాజాతరకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మేడారంలో ట్రాఫిక్ కష్టాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సులు అటు ప్రైవేటు వాహనాల తాకిడితో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సో ట్రాఫిక్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడుతున్న ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేడారం నుంచి పస్రా చేరేందుకు 10 గంటల సమయం పడుతుండగా పస్రా నుంచి తాడవాయి చేరేందుకు 4 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా తాడవాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం అయితే పడుతోంది. భక్తులందరూ ఇటు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడంతో దర్శనం క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా విలవిలబోతున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు కూడా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పస్రా నుంచి నార్లాపూల్ రూట్ లో వెళ్లే ప్రైవేటు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.